From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. తిరుపతి ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కూడా ఇంటి వారు కూడా ఇప్పుడు తిరుపతి ఎప్పుడు వస్తారు అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఒకసారి మనకు తిరుపతితో చిన్ననాటు ఉన్నటువంటి ఏమైతాడు నీకు తిరుపతి కాకైతాడా కాకా ఇప్పుడు ఎన్నేళ్ళ చూడక నువ్వు తిరుపతిని చూడక ఎన్నేళ్ళ ఇప్పటి వరకు? ఓ బాగా రోజులు అంటే 40 ఏళ్ళు దాటిపోయిందా? ఓ బాగా దాటిపోయింది. చిన్నప్పుడు అప్పుడు తిరుపతి అంటే చిన్నప్పుడు ఇదే ఇంట్లో పెరిగిండు కదా? ఇదే ఇంట్లో పెరిగిండు. బడిపోతుండే నువ్వు తిరుపతి కంటే పెద్దనా? పెద్ద సేమ్ అదే ఒకటే ఒక్కటే అనుకో. ఇద్దరు కలిసి ఆడుకున్నారు. అప్పుడు నేను వ్యవసాయం చేసుకుంది ఆయన బడిపోతాడు. వాళ్ళకు వ్యవసాయం ఉండే. అలా కూడా వ్యవసాయం ఉండే. అంటే ఎట్లుండేవాడు అప్పుడు చిన్నప్పుడు? అంటే మీతో కలిసిమెలిసి ఆడుకునేటువంటి మంచిగా ఉండే. ఆయన ఏం చదువుకునేటప్పుడు వేయండి మరి? గవి నాకు 10వ తరగతి అయిపోయేదాకా ఇక్కడ ఇంటికి ఆయన చదువుకుని పోతుండే, అత్తుండే పోతుండే. గంతే ఇక మనకు తెలుసు. అది ఒకటేసారి వెళ్ళిపోయాడు. ఇక ఆయన వేయండి కదా చెట్టు ఇటు రాలే, ఎప్పుడు కూడా రాలేదు. 40 ఏళ్ళకు పైన అయిందా? బాగా అయిపోయింది. 40 ఏళ్ళకు పైన అయిపోయింది. అంటే ఆయన ఏ వయసులో ఉన్నప్పుడు వేయండు మీకు ఏమన్నా అప్పుడు ఐడియా ఉందా? అయ్యో వయసు తెలియదు. అంటే అప్పుడు 16-17 ఏళ్ళు ఉంటాయి చేసుకుంటాయి. ఇక అవన్నీ నాకు అంత ఏజ్ అప్పుడు ఇవన్నీ ఓళ్ళు చేశారు ఏజ్లు అప్పుడు ఇవన్నీ ఏజ్లు బీజులు లేవు. అంటే మీకు గుర్తున్నప్పుడు అంటే 20 ఏళ్ళు ఉంటాడు. అప్పుడు 20 ఏళ్ళ కంటే చిన్నోడే కావచ్చు, కొద్దిగా చిన్నోడు కావచ్చు. అంతే ఇక ఆయన వేయనట్టు ఇటు ఇక జాడ పత్తలేడు. అప్పుడు మంచిగా అంటే నువ్వు పొలం పని ఆయన బడికి వేసిన తర్వాత కలిసిమెలిసి ఆడుకుంటారు. పోతుండే అత్తుండే కదా. ఇక అంతే ఉండే కానీ ఇక ఆయన వేయండి ఇటు కనిపించు. ఇప్పుడు మరి నీతో చిన్నప్పుడు ఉన్నటువంటి తిరుపతి ఇప్పుడు 40 ఏళ్ళకి పైన అయిపోయిన తర్వాత మళ్ళీ అత్తుండే ఏమనిపిస్తుంది నీకు? ఎప్పుడు చూడాలనిపిస్తుంది? మంచిగా ఉండే అన్నట్టున్నది. అంటే ఇప్పుడు అత్తుండు కదా, ఏమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. అత్తే మరి ఇప్పుడు అంటే నేను గుర్తుపడతాడు అనుకుంటున్నావు? పట్టాడు. నువ్వు గుర్తుపడతావు? గుర్తుపట్టావు. అంటే ఫోటోలు అయితే కొన్ని చూసినావు, ఫోటో వల్ల చూసిరా అంతే. అంతేగాని ఆయన నేను గుర్తుపడతాను చూద్దాం. మరి ఇప్పుడు వచ్చినాక నేను పేరు తిరుపతి ఉండే, అవి విలియాస్ అలియాస్ అని ఆ పేపర్లు ఉన్నది కానీ మనకు రియాస్ ఉంటుంది చదవంగి నాకు అంతే. మనకు తెలియదు. ఇక దేవజీ అనే తర్వాత మార్చుకున్నాడు. ఆ దేవజీ అని తర్వాత మార్చుకున్నాడు అంతే. అమ్మా ఎన్ని రోజులే తిరుపతిని చూడక నువ్వు? నేను లేదు, మా ఇల్లు దూరం ఉండే అటు వంగ ఇటు వంగ చూసింది అంతే. అప్పుడు అప్పుడు ఎట్లుండే తిరుపతి? అంటే మంచిగా యాక్టివ్ ఉండేటోడా? ఎట్లా ఉండేటోడు? మంచిగా అంటే ఉరుకులు పరుగులు మంచిగా అందరితో మంచిగా ఉండేటోడా? మంచిగా ఉంటుండే. బడికి పోతుండే. మా పని మేము చేసుకున్నాం. అంటే మీకు అలా ముంగట్నే బడికి పోతుండే మనుషులతో ఎక్క మాట్లాడపో. ఎప్పుడు మాట్లాడ ఎక్కమ్మ అడవులు అంటేనే మాట్లాడిపోయాను. నువ్వేంది తిరుపతి ఎప్పుడు వస్తాడని చూడటానికి వచ్చినావా? అదే ఇప్పుడు దాదాపు తిరుపతి చూడక 40 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు ఎట్లున్నాడు తిరుపతి చూద్దామని వచ్చినావు. మరి ఇప్పుడు కొంచెం ఆయనక వస్తుండే ఏమనిపిస్తుంది నీకు? మంచిగా అనిపిస్తుంది. మరి ఉండాల మంచి గిన్నెళ్ళకి కనబడ్డాడంటే ఏంటిది మంచిది. అంటే ఇక్కడి నుంచి ఒక పెద్ద అక్కడ లీడర్ గా అయ్యిండు. ఇప్పుడు లొంగిపోయిండు. ఇప్పుడు అంటే నీకు కూడా చూడాలనిపిస్తుంది. వచ్చిన తర్వాత చెప్తావా? నేను ఈ అమ్మని పరిచయం చేసుకుంటావా? చెప్తా. చూడొచ్చు ఇక్కడ వీళ్ళందరూ కూడా తిరుపతి ఎప్పుడు వస్తాడా అని చెప్పి అయితే ఎదురు చూస్తున్నారు. వచ్చిన తర్వాత తాము చిన్ననాడి చూసినటువంటి తిరుపతి తమను గుర్తుపడతాడా, తమను ఎప్పుడెప్పుడు చూద్దామా, వాళ్ళని పరిచయం చేసుకుందామా, తమను అంటే నిజంగానే గుర్తుపడతాడా అనేటువంటి అయితే ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తిరుపతి వచ్చిన తర్వాత మరి వీళ్ళను నిజంగా వాళ్ళ దగ్గరకు పోయినప్పుడు మందలిస్తాడా, పలకరిస్తాడా, గుర్తుపడతాడా అనేటువంటి అయితే కొద్దిగా మనకు కూడా ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి పరిస్థితి.